Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. This is a mega event minus the buzz. స్టార్స్ లేరు, సందడి లేదు, హడావిడి హంగామా ఏమీ లేవు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంత చప్పగా జరగబోవడం ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మ్యాచ్ మళ్ళీ బ్రహ్మాండంగా జరగచ్చు. అంటే మ్యాచ్కి ముందు ఎక్సైట్మెంట్ డెఫినెట్లీ మిస్సింగ్. ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. టికెట్లు అమ్ముడుపోవట్లేదు అక్కడ. దానికి అనేక కారణాలు ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఉండడం, ఒక బ్యాచ్గా మీరు మిగతా మ్యాచ్లు కలిపి టికెట్లు కొనుక్కోవడం, అన్నీ ఏదన్నా సరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత హడావిడి ఉండాలి. నేను కొంతమందిని కలిస్తే క్రికెట్ రెగ్యులర్గా ఫాలో కాని వాళ్ళకి అసలు ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందని కూడా తెలియదు. ఎస్టర్డే ఐ వాజ్ గోయింగ్ టు ఏ ఛానల్. ఆ ఛానల్ వాళ్ళు పంపించిన కారు డ్రైవర్ ఉన్నాడు కదా, ఏంటి సార్ ఇవాళ క్రికెట్లో ఏముంది అన్నాడు. రేపు ఏముంది అంటే రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందా రేపు అని అడిగాడు. ఇలాగ ఐ హావ్ కమ్ అక్రాస్ అనదర్ పర్సన్ హూ సెడ్ ది సేమ్ థింగ్. సో ఈ మ్యాచ్ గురించి కనీసం జరుగుతుందన్న విషయం కూడా తెలియదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఐ హ్యావ్ నెవర్ విట్నెస్. ఐ బీన్ వాచింగ్ క్రికెట్ ఫర్ మోర్ దెన్ 40-50 years, బట్ దిస్ హ్యాస్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్. సో చాలా ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంది. దానికి చాలా కారణాలు ఉండొచ్చు, బోల్డెన్ కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడదాం మనం. ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగినాయి ఈ ఏషియా కప్లో. 5 మ్యాచ్లు కూడా వన్ సైడెడ్గా జరిగాయి. ఒక సైడ్ చాలా ఈజీగా గెలిచేయడం చూసాం మనం. అండ్ ఈ మ్యాచ్ కూడా అలాగే జరిగే అవకాశం నాకు కనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్లు ఎప్పుడు కూడా హాట్గా జరుగుతాయి. కానీ ఈసారి హాట్ అంటే అదంతా వేడి వాతావరణంలో ఉంది తప్ప అక్కడ చాలా వేడిగా ఉంది దుబాయ్లో. మ్యాచ్లో అంత వేడి ఉంటుందా అనేది డౌట్. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా, అంటే నేనేదో ఎక్కువ చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఎప్పుడు వాళ్ళ టీంని చాలా గొప్పగా చెప్పేవాళ్ళు కూడా, వాళ్ళు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, రమీజ్ రాజా అంటాడు ఏదో మిరాకిల్ జరిగితే, ఏదో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఇండియాను ఓడించలేదని. రమీజ్ రాజా ఎప్పుడు పాకిస్తాన్ చాలా గట్టిగా వెనకేసుకొచ్చారు. రమీజ్ రాజా అన్నాడు. అఫ్రీది ఏమన్నా అంటే, ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా అసలు ఆ టీంని ఓడించడం పాకిస్తాన్కి అంత ఈజీ కాదన్నట్టుగా షాహిద్ అఫ్రీది కూడా అన్నాడు. ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ మాజీలు కూడా. అలాంటి సిచ్యుయేషన్ ఉంది. పాకిస్తాన్ మిగతా టీమ్స్ ఇప్పుడు నిన్న కూడా చూసాం, చిన్న టీమ్స్తో ఆడిన మ్యాచ్లే కాకుండా నిన్న శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్ వాజ్ నోవేర్ క్లోజ్ టు శ్రీలంకని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. శ్రీలంక వాజ్ ఏ రన్ అవే విక్టర్. చాలా ఈజీగా గెలిచేశారు వాళ్ళు మ్యాచ్. సో ఈరోజు కూడా అలాగే ఉండే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్లు మీకు తెలియకుండా చాలా అంటే చాలా టైట్గా జరుగుతాయి. ఎందుకు 1 year బ్యాకే కదా, మనం 1.5 year బ్యాక్ అనుకోండి, మనం T20 వరల్డ్ కప్లో ఆడినప్పుడు మనం పాకిస్తాన్ మీద కేవలం 6 runs తేడాతో చాలా టైట్ మ్యాచ్ గెలిచాం. థ్యాంక్స్ టు బుమ్రాస్ బ్రిలియన్స్ ఆ మ్యాచ్ గెలిచాం. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి, పిచ్ వాజ్ వెరీ బ్యాడ్ పిచ్, అది చాలా ట్రెచరస్ పిచ్ అది. సో ఇండియా 119 runs చేశారు, కనీసం 120 కూడా చేయలేదు. కానీ పాకిస్తాన్ కేమ్ వెరీ క్లోజ్, జస్ట్ 6 runs తేడాతో మనం గెలిచాం. సో ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్లో ఎప్పుడు అది ఉంటుంది. అలాగే అంతకుముందు T20 వరల్డ్ కప్లో 2022లో కూడా మనం ఆడినప్పుడు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 82 నాట్అవుట్ ఆడి మనం గెలిపించాడు. లేకపోతే ఆ మ్యాచ్ కూడా పోయేది మనకి. లాస్ట్ 5 T20s మనం ఆడిన పాకిస్తాన్తో, దాంట్లో 2 వాళ్ళు గెలిచారు, ఇంక్లూడింగ్ వన్ మ్యాచ్ ఇన్ దుబాయ్ ఇట్ సెల్ఫ్. దుబాయ్లో 2 మ్యాచ్లు వాళ్ళు దుబాయ్లో గెలిచారు. సో పాకిస్తాన్ని వాళ్ళు చాలా వీక్గా కనిపించినా తక్కువగా అంచనా వేయడానికి ఏం వీల్లేదు. కానీ ఇన్ జనరల్ 2 టీమ్స్ మధ్య ఆ గ్యాప్ చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్కే కాదు, ఇటీవల కాలంలో గ్యాప్ ఎక్కువగా ఉండబట్టే ఈ కాంటెక్స్ట్కి అంత ఊపు రాలేదు. అది నాకు కనిపిస్తున్న మెయిన్ రీజన్. ఎక్సైట్మెంట్ లేకపోవడం కారణం ఏంటంటే, ఎక్సైట్మెంట్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? టెన్షన్ వల్ల జనరేట్ అవుతుంది. ఏమవుతుందబ్బా, రేపు గెలుస్తాం, మన పాకిస్తాన్తో ఓడిపోతాం అని భయం మన రాత్రి నిద్రపోకుండా చేస్తుంది. ఇసరాలా లేదు. మన టీం 90% మన టీమే గెలుస్తుందన్న ఒక ధీమా మనలో అందరిలో ఉంది. సో దాంతో ఏంటంటే, మనకి ఆ ఎక్సైట్మెంట్ లేకపోవడం వల్ల, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేకపోవడం వల్ల మనం
ఎక్సైట్మెంట్ రాలేదు మనకి. ఎన్నో కారణాలు ఉన్నాయి. కోర్స్ బాయ్కాట్ థ్రెట్ ఉంది. దానివల్ల కూడా రావాల్సిన బజ్ రాలేదు. రెండోది రెండు వైపులా స్టార్స్ లేరు కదా! ఇప్పుడు ఓకే. మనం ఎంత వీఆర్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ స్టార్స్ కరెక్టే. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ లేకపోవడం, అటు బాబర్, రిజ్వాన్ లేకపోవడం అది కూడా దట్ ఆల్సో హాస్ కంట్రిబ్యూటెడ్. మీకు సల్మాన్ ఆగా ఫోటో గనక ఇప్పుడు చూస్తున్నాం గానీ అతన్ని, నేను అతని ఫేస్ నాకు గుర్తులేదు. వెన్ ఐ వాస్ మేకింగ్ ఫస్ట్ వీడియో అబౌట్ పాకిస్తాన్, సల్మాన్ ఆగా ఫేస్ కోసం నేను వెతుక్కోవాల్సొచ్చింది. సో, వాళ్ళ దాంట్లో షాహిన్ అఫ్రీది తప్ప మనకి పెద్దగా ఎస్టాబ్లిష్ స్టార్స్ ఎవరు లేరు. సో, అలాంటి ఒక సిచ్యుయేషన్ డెఫినెట్‌గా ఆ సిచ్యుయేషన్ ఉంది. స్టార్స్ లేకపోవడం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లేకుండా మనం ఇండియా, పాకిస్తాన్ కాంటెస్ట్ ఊహించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వెనెవర్ వీ ప్లేడ్ పాకిస్తాన్, విరాట్ కోహ్లీ యూస్ టు రైజ్ హిస్ గేమ్. టాప్ నాచ్ గేమ్ ఆడేవాడు. ఆడి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. నేను చెప్పిన 82 నాట్అవుట్ ఇన్ మెల్బోర్న్ ఆ మ్యాచే కాదు. మొన్న ఈ ఏడాది బిగినింగ్‌లో ఫిబ్రవరిలో, కొద్ది నెలల క్రితం ఫిబ్రవరిలో మనం పాకిస్తాన్‌తో ఇదే దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఆడినప్పుడు విరాట్ స్కోర్డ్ అన్ అన్బీటెన్ 100 అండ్ హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో, పాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లీ మనకు గుర్తుకొస్తాడు. విరాట్ కోహ్లీ లేకపోవడం ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసినాయి దీనికి. అన్నిటికంటే మెయిన్ నేను చెప్పినట్టుగా పాకిస్తాన్‌కి మనకి మధ్య ఇటీవల కాలంలో ఉన్న గ్యాప్, భయంకరమైన గ్యాప్. ఆ గ్యాప్‌లో వాళ్ళు చాలా వీక్‌గా ఉన్నారు. మనం చాలా మరింత స్ట్రాంగ్ అవుతున్నాం. వాళ్ళు పోను వీక్ అవుతున్నారు. ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. కానీ ఒక్కటి చెప్తాను, పాకిస్తాన్ టీమ్ ఇన్కన్సిస్టెంట్, బట్ టాలెంట్ లేకుండా లేదు. కొత్త కుర్రాళ్ళు బాగున్నారు టీంలో. సయీమ్ అయూబ్ ఓపెనర్, అతను వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. కానీ బౌలింగ్ బాగా చేశాడు. బట్ హీఈస్ అ బండిల్ ఆఫ్ టాలెంట్. చాలా టాలెంటెడ్ ప్లేయర్. మరొక ఓపెనర్ ఫర్హాన్, అతను మన శుభ్మన్ గిల్ అంటే కూల్గా ఆడతాడు, పెద్ద అగ్రెసివ్ ప్లేయర్ కాదు. కానీ ఇద్దరు కాంబినేషన్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్, వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కూడా మ్యాచ్ అవుతుంది. మనం మహమ్మద్ హారిస్ చూసాం. మహమ్మద్ హారిస్ కూడా వెరీ గుడ్ బ్యాట్స్మెన్, అగ్రెసివ్గా ఆడుతున్నారు. ఇప్పుడు బాబర్ రిజ్వాన్ని కొత్త కోచ్ మైక్ హెసన్ ఎందుకు బయటికి పంపించాడు? వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇష్యూతో. ఇప్పుడు ఉన్న వాళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్నారు. మహమ్మద్ నవాజ్ మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్లో కూడా, ఒమన్తో జరిగిన మ్యాచ్లో. సో, వాళ్ళకి ఇప్పుడు బ్యాట్స్మెన్ ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా యూత్ ఎలిమెంట్, వాళ్ళు ఫ్రీగా ఆడుతున్నారు. వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆడే అవకాశం ఉంది. సో, వాళ్ళు ఆ స్ట్రైక్ రేట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు T20 మ్యాచ్లో ఆ ఇంటెంట్ చూపిస్తున్నారు. గతంలో మన బాబర్, రిజ్వాన్ అన్నప్పుడు ఆ ఇంటెంట్ ఉండేది కాదు. చాలా స్లో అండ్ స్టడీగా ఆడేవారు. కానీ వీళ్ళు ఆ ఇంటెంట్ చూపిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ నథింగ్ టు లూజ్. మెయిన్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ నథింగ్ టు లూజ్. టాలెంట్ ఉంది. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. సూక్యామ్ ముకీమ్ అనే ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్పిన్నర్ ఉన్నాడు. అబ్రార్ ఉన్నాడు. మహమ్మద్ నవాజ్ కదా అప్పుడు విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ వేసింది. అప్పుడు సీమాప్ వేసాడు అతను ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అంతకుముందు ఇక్కడ జరిగిన ఒక ట్రై సిరీస్లో ఈ పిక్డప్ హ్యాట్రిక్ అండ్ 5 వికెట్ హాల్ ఇన్ దట్ మ్యాచ్. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో, ఆ టీంలో టాలెంట్ లేకుండా లేదు, ఇన్కన్సిస్టెంట్. నేను చెప్పిన సయీమ్ అయూబ్ కానీ వీళ్ళందరూ, హసన్ నవాజ్ అని మరొక బిగ్ హీటర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆన్ దేర్ డే దే కెన్ బి డేంజరస్. అండ్ ఇండియా అనగానే వాళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి కదా. సో, ఇండియా అనేసరికి వాళ్ళకి ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు. దానివల్ల వాళ్ళు డెఫినెట్గా మనం అనుకున్నంత ఈజీ ఏమి కాదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మన టీంలో ఉన్న స్ట్రెంగ్త్ చూస్తే ఇప్పుడు మీకు ఒక్క మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ఉంటే బాగుంటుంది. బట్ కరెంట్ ఇండియన్ టీమ్ హ్యాస్ 3 మ్యాచ్ విన్నింగ్ బౌలర్స్ ఇన్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని ఆడడానికి వాళ్ళు నానా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ ఆడరు. ఐపీఎల్ ఆడిన వాళ్ళకి కుల్దీప్, వరుణ్ చక్రవర్తి తెలుస్తుంది. కుల్దీప్ని కొన్ని మ్యాచ్ల్లో ఫేస్ చేస్తుంటారు. వరుణ్ చక్రవర్తిని లాస్ట్ టైం అక్కడ ఆడినప్పుడు, మనం దుబాయ్లో ఆడినప్పుడు ఫేస్ చేస్తుంటారు 2021 T20 వరల్డ్ కప్లో. కానీ తర్వాత వాళ్ళెవరు ఇప్పుడు ఉన్నట్టుగా లేరు, సర్వైవ్ అయినట్టుగా లేరు అప్పుడు ఆడిన వాళ్ళు ఎవరు. సో, వాళ్ళకి ఈ ఇద్దరు బౌలర్స్ తెలియదు. సో, వీళ్ళని ఆడడం చాలా ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది పడతారు. ప్లస్ బుమ్రా. సో, 3 మ్యాచ్ విన్నింగ్ బౌలర్స్ మనకు ఉన్నారు కాబట్టి, ప్లస్ మన బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్, నో డౌట్ దుబాయ్ పిచ్ అంత స్ట్రోక్ ప్లేయర్స్కి అంత అనుకూలించే పిచ్ కాదు. ఈవెన్ అవుట్ఫీల్డ్ కూడా అక్కడ చాలా స్లోగా ఉంది. ఆ స్లో అవుట్ఫీల్డ్ వల్ల మీరు షార్ట్స్ కొడితే అవి బౌండరీకి వెళ్ళడం కష్టంగా ఉంది. సో, హై స్కోరింగ్గా ఉండదు. మన స్ట్రోక్ ప్లేయర్స్ అంత ఎంజాయ్ చేయరు ఈ పిచ్ పైన. అయినా మన వాళ్ళ దగ్గర ఆ గేమ్ ఉంది.
అడాప్ట్ చేసుకునే గేమ్ ఉంది. ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, దే కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్, హార్దిక్ పాండ్యా. సో స్లో పిచ్ మీద కూడా ఎలా ఆడాలో నాకు తెలుసు. అలా స్లో పిచ్ మీద ఎలా బౌలింగ్ చేయాలో మన బౌలర్స్ కూడా తెలుసు. శివం దూబే కూడా పిచ్ ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో ఇండియాకి ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ టాస్ గెలిచినా ఓడినా డ్యూవే పెద్దగా ఉన్నట్టుగా లేదు. మనం మంచి ప్రభావం ఉంటుంది అనుకున్నాం కానీ అంత లేదు. టాస్ గెలిచినా ఓడినా కూడా మనం గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. టాస్ గెలిస్తే డెఫినెట్గా సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగే తీసుకుంటాడు. దాంట్లో నాకు అలాంటి సందేహం లేదు. కానీ ఫస్ట్ మ్యాచ్లో కూడా మన టాక్టిక్ అదే ఉంది. బౌలింగ్ తీసుకుని దే ప్రిఫర్ టు చేస్. సో అదే రకంగా వెళ్ళే అవకాశం ఉంది. పిచ్లో కొంచెం అనీవెన్ బౌన్స్ కనిపిస్తుంది. స్పిన్నర్స్కి గ్రేట్ హెల్ప్ ఉందని నేనేం చెప్పను. ఎందుకంటే ఇంతవరకు మనం చూసిన మ్యాచ్లు ఏంటి, అవతల టీం అంత స్ట్రాంగ్గా లేకపోవడం అనేది చూసాం మనం. స్పిన్నర్స్కి ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్ హ్యావ్ పిక్డ్ అప్ మోర్ వికెట్స్ ఇంతవరకు మనం చూసిన దాంట్లో. ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇఫ్ దే ఆర్ రెడీ టు బెండ్ దర్ బ్యాక్ కొద్దిగా హెల్ప్ ఉండడం అనేది మనం చూసాం. బట్ స్టిల్ ఐ థింక్ స్పిన్నర్స్ విల్ కాల్ ద షాట్స్. స్పిన్నర్స్కి ఏదో కొంత హెల్ప్ ఉండే అవకాశం, డ్యూ ఫ్యాక్టర్ కూడా లేదు కాబట్టి స్పిన్నర్స్కి అలాంటి ఇబ్బంది కూడా లేదు. సో టాస్ గెలిస్తే ముందుగా మన టీం బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. టీంలో ఏం మార్పులు ఉండవు నాకు తెలిసి. హర్షదీప్ ఆడితే చాలా బాగుంది. హర్షదీప్ లాంటి ప్లేయర్ని మనం పక్కన కూర్చోబెట్టడం కష్టంగానే ఉంది. కానీ ఇండియా కుల్దీప్ వరుణ్ చక్రవర్తిని ఆడించాలంటే మరి హర్షదీప్ కూర్చోవాల్సింది తప్పదు కదా. అందుకనే శివం దూబేని థర్డ్ సీమర్గా మొన్న ట్రై చేశారు. అతను బాగానే వేసాడు 2 ఓవర్లు. సో హార్దిక్ పాండ్యా, బుమ్రా వాళ్ళే పేస్ బౌలర్స్గా ఉంటారు మనకి. అండ్ ముగ్గురు స్పిన్నర్స్ అక్షర్, వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్. సో పవర్ ప్లేలో థర్డ్ బౌలర్గా ఫస్ట్ చేంజ్గా మనకి వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కానీ వేసే అవకాశం ఉంటుంది. సో సేమ్ టీంతో వెళ్ళే పరిస్థితి మనకు అనిపిస్తుంది. హర్షదీప్ ఆడాలంటే శివం దూబేని పక్కన పెట్టాలి. కానీ ఈ టీంలో మనం ఏ టీం చూసినా సరే నెంబర్ 8 దగ్గర బ్యాటింగ్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇండియన్ టీంలో ఏం మార్పులు ఉండవు. పాకిస్తాన్ టీంలో కూడా నేను మార్పులు ఉంటాయని అనుకోను. నేను ఒమన్తో ఆడిన టీమే ఉంటుంది. వాళ్ళు కూడా మనలాగే ఒక ఫాస్ట్ బౌలర్, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్తో వెళ్తున్నారు. ఫహీమ్ అష్రఫ్, ముగ్గురు స్పిన్నర్స్ని వాళ్ళు కూడా ఎంప్లాయ్ చేస్తున్నారు. ముగ్గురేంటి వాళ్ళకి, ఈవెన్ వాళ్ళు సయీమ్ అయూబ్ ఈజ్ అ గుడ్ ఆఫ్ స్పిన్నర్, వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా ఈజ్ అ గుడ్ ఆఫ్ స్పిన్నర్. సో వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ ఉంది. సో అంత తక్కువగా అంచనా వేయాల్సిన టీం ఏం కాదు ఆ టీంలో. ఎందుకంటే మనకు తెలుసు కదా ఫఖర్ జమాన్ మన మీద ఎలా ఆడతాడని కూడా మనకు తెలుసు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ అండర్ ఎస్టిమేట్. కానీ ఇండియా విల్ డెఫినెట్లీ విన్ ఈజీలీ, నాకు ఎలాంటి సందేహం లేదు. నేను బల్లగుద్ది చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, ఇండియా గెలిచేస్తుంది ఈ మ్యాచ్. కానీ పాకిస్తాన్ మనకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో మనకు ఆ టెన్షన్ వస్తుంది. అందులో ఈ కొత్త కుర్రాళ్ళు ఎంతవరకు, ఎందుకంటే వీళ్ళు ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్కి వీళ్ళు వెటరన్స్ కాదు. విరాట్ కోహ్లీ ఎన్నో డక్కా మొక్కిలు తిని ఎప్పటి నుంచో పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ కానీ, జడేజా, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ అనేక మ్యాచ్లు. వీళ్ళు ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ తెలియని కొత్త కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు కొంచెం తడబడే అవకాశం ఉంది. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చూడండి. సూర్యకుమార్ యాదవ్కి బ్రహ్మాండంగా ఆడతాడు ఈ ఫార్మాట్లో, వన్ ఆఫ్ ది గ్రేట్స్ T20స్లో. కానీ పాకిస్తాన్తో 5 మ్యాచ్లు ఆడితే అతను హైయెస్ట్ స్కోర్ హ్యాపెన్స్ టు బి 18. పాకిస్తాన్తో ఆడిన ప్రతి మ్యాచ్లో 4 మ్యాచ్ల్లో 10 దాటాడు, కానీ 20 లోపల అవుట్ అయ్యాడు. ఒక మ్యాచ్లో ఒక సింగిల్ డిజిట్లో అవుట్ అయ్యాడు. పాకిస్తాన్తో హీ నెవర్ డన్ వెల్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో అది కూడా అతను ప్రూవ్ చేసుకోవాలి. సో అతను టెన్షన్ పడతాడు పాకిస్తాన్ మ్యాచ్ అని. కానీ సో ఈ టీం ఎంతవరకు పాకిస్తాన్తో మ్యాచ్లో ఉండే టెన్షన్ తట్టుకోగలుగుతుంది అనేది కూడా మనం చూడాలి. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఇండియా విన్ దిస్ మ్యాచ్, డెఫినెట్లీ విన్ దిస్ మ్యాచ్. కానీ పాకిస్తాన్ మనని కొంచెం ఎంబారస్ చేసే అవకాశం ఉంది, కొంచెం ఎరకాటలను పెట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఏ ఫార్మాట్లో అయినా బాగా ఆడుతుంది, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే ఇది ఈ ఫార్మాట్లో దే హ్యావ్ డన్ వెల్. 2022 T20 వరల్డ్ కప్లో వాళ్ళు ఫైనలిస్టులు కూడా. ఏషియా కప్లో కూడా లాస్ట్ టైం మనం T20 ఫార్మాట్లో ఆడినప్పుడు ఇండియా డిడ్ నాట్ రీచ్ ద ఫైనల్. అండ్ ఇదే UAEలో జరిగినప్పుడు దేవర్ ది ఫైనలిస్ట్. శ్రీలంక గెలిచినప్పుడు. సో పాకిస్తాన్ని మనం తక్కువగా అంచనా వేయాల్సిన వీల్లేదు. మనం ఓడిపోయే పరిస్థితి ఉంటే ఎప్పుడు ఓడిపోతామంటే వాళ్ళని తక్కువగా అంచనా వేసినప్పుడు. బట్ మనకున్న ఫైర్ పవర్ బ్యాటింగ్లో, మనకున్న బౌలింగ్లో, మనకున్న స్టింగ్, మనకున్న పదును, దాంతో మనం ఖచ్చితంగా గెలుస్తాం మ్యాచ్. బట్ పాకిస్తాన్ విషయంలో కాస్త డేంజరస్గా ఉంది. ఇంతవరకు జరిగిన 1 సైడెడ్ మ్యాచెస్ వార్ 1 సైడ్ అవుతుందా అనే అనుకుంటున్నాను నేను. బట్ పాకిస్తాన్ మూమెంట్స్ కూడా కొన్ని అయితే ఉంటాయి. మ్యాచ్ చూడండి. బాయ్కాట్ అన్ని మర్చిపోండి, మ్యాచ్ చూడండి. బాయ్కాట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు,
బట్ మ్యాచ్ చూడండి, మ్యాచ్లో చూడండి. లెట్ అస్ కీప్ దోస్ థింగ్స్ అవుట్ ఆఫ్ క్రికెట్. లెట్ అస్ వాచ్ ది మ్యాచ్ అండ్ ఎంజాయ్.